హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ టమాటో చుక్కకూర కర్రీ తయారు చేస్తున్నాను. నా స్టైల్లో చుక్కకూర కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. అలాగే ఈ కర్రీ తయారీకి ముందు మన వీడియోకి అయితే చక్కగా ఒక లైక్ ఇవ్వండి. ఈ చుక్కకూర కర్రీ పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఫ్రెష్గా ఉన్న చుక్కకూరను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. టమాటో ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే పోపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కూడా ప్లేట్లో రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి వేగుతూ ఉండగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఉల్లికాడ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. ఆనియన్ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుందండి. కర్రీ టేస్ట్ బాగుంటుంది. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి సరిపడా ఉప్పు వేసి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చుక్కకూర కూడా వేసేయాలి. చుక్కకూర వేయగానే కడాయి నిండిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు తర్వాత చుక్కకూర మొత్తం బాగా మగ్గి ఆవిరై వాటర్తో ఇంతేనా కూర మొత్తం అయ్యింది అన్నట్టు ఉంటుందండి మూత తీసేసరికి. మూత తీసిన తర్వాత ఒకసారి కలిపి సరిపడా కారం, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు గరం మసాలా కూడా వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఉప్పు చాలకపోతే చూసుకొని వేసుకోవచ్చండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేస్తే ఎంతో హెల్దీ అయిన టేస్టీ చుక్కకూర రెడీ అయిపోయింది. ఇంతే అండి. బాయ్ బాయ్.